ఓం శాంతి 12/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి సోదరాత్మతో మాట్లాడండి. ఈ విధమైన దృష్టిని పక్కాగా చేసుకుంటే వికారాలు అనే భూతాలు ప్రవేశించవు. ఎప్పుడైనా ఎవరిలోనైనా భూతాలు ఉన్నట్లు గమనిస్తే వారి నుండి మీరు దూరంగా వెళ్ళిపోండి. ప్రశ్న: తండ్రి వారికి అయిన తర్వాత కూడా ఆస్తిక పిల్లలు మరియు నాస్తిక పిల్లలుగా ఉన్నారు, ఎలా? జవాబు: ఆస్తికులు అనగా ఈశ్వరీయ నియమాలను పాలన చేయువారు. దేహి అభిమానులుగా ఉండే పురుషార్థం చేస్తారు. నాస్తికులు అనగా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా భూతాలకు వశమై పరస్పరము పోట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఒకటి. 2, ఆస్తికులైన పిల్లలు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగమును తొలగించి పరస్పరము భాయిగా సోదరాత్మలుగా భావిస్తారు. నాస్తికులు దేహాభిమానంలో ఉంటారు. ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, ఓ పిల్లలారా, బుద్ధిలో సదా శివబాబా మాకు సుప్రీం తండ్రి, సుప్రీం శిక్షకుడు మరియు సుప్రీం సద్గురువు కూడా అయినారు అని గుర్తుంచుకోండి. మొట్టమొదటి ఇది బుద్ధిలో తప్పకుండా రావాలి. మా బుద్ధిలో ఈ విషయం స్ఫురించిందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమకు తాము తెలుసుకోగలరు. ఈ విషయం ఎవరి బుద్ధిలో గుర్తు ఉంటుందో వారు ఆస్తికులు, అది లేనివారు నాస్తికులు. టీచర్ వచ్చారు అని తక్షణమే విద్యార్థుల బుద్ధిలోకి రావాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఈ విషయం మర్చిపోతారు. మా పరంపిత వచ్చారు అని ఆత్మిక నష్టాతో అతి కష్టంగా కొంతమంది మాత్రమే గ్రహించగలరు. శివబాబా టీచరే కాక వాపస్ తీసుకువెళ్ళే సద్గురువు కూడా అయినారు. ఇది గుర్తు రాగానే ఖుషి పాదరసం మీటరు పైకెక్కుతుంది. గుర్తు రాకుంటే దుఃఖపూరిత బాధాకరమైన ప్రపంచంలోని చీచీ విషయాలలో రకరకాల ఆలోచనలో మునిగి ఉంటారు. రెండవ విషయం, వినాశనానికి ఇంకా ఎంత సమయం ఉంది అని పిల్లలను చాలామంది అడుగుతారు. ఇది ప్రశ్నించదగ్గ విషయం కాదు అని వారికి చెప్పండి. మొట్టమొదట దీనిని గురించి మాకు ఎవరు అర్థం చేయించారో వారిని గురించి తెలుసుకోండి, తండ్రిని గురించి. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. అలవాటై ఉంటే అర్థం చేయిస్తారు, లేకపోతే మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించమని, ఇతరులను కూడా ఆత్మిక దృష్టితో చూడండి అని తండ్రి ఎంతగా చెప్తున్నారు. కానీ ఆ దృష్టి ఇప్పటికీ నిలవడం లేదు. రూపాయిలో ఒక అణావంతు కూడా అతి కష్టం మీద కూర్చుంటుంది. బుద్ధిలో నిలబడినట్లే ఉండదు. ఈ విధంగా తండ్రి ఏమీ శపించడం లేదు, కానీ విషయాన్ని చెబుతూ ఉన్నారు. జ్ఞానం చాలా ఉన్నతమైనది అని తండ్రి అర్థం చేయిస్తారు. రాజధాని స్థాపన అవుతుంది. పేదవారి నుండి గొప్పవారి వరకు ఇక్కడే తయారవుతారు. రాజులుగా కొద్దిమంది మాత్రమే తయారవుతారు. ఇక ప్రజలలో నంబర్ వారుగా ఉంటారు. కనిష్ట నంబర్ తీసుకుని వారి బుద్ధిలో ఎప్పుడూ ఏ విషయము కూర్చోదు, తక్కువ పదవి పొందేవారికి. కనుక ఎవరికైనా అర్థం చేయించినప్పుడు మొదట శివబాబా గారి 32 గుణాలు కలిగిన చిత్రముపై అర్థం చేయించాలి. అందులో కూడా సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్, సద్గురువు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ అర్థం చేయించేవారు సుప్రీం ఫాదర్ అని నిశ్చయం కలిగితే వారు సంశయాలు ఉత్పన్నం చెయ్యరు. తండ్రి తప్ప ఈ స్థాపనా కార్యం ఇంకెవ్వరూ చేయలేరు. ఇక్కడ స్థాపన జరుగుతోంది అని మీరు ఇతరులకు అర్థం చేయించినప్పుడు వీరికి అర్థం చేయించేవారు ఎవరో ఉన్నారు అని వారి బుద్ధిలోనికి తప్పకుండా రావాలి. రాజ్య స్థాపన జరుగుతూ ఉంది అని ఏ మనుష్య మాత్రులు చెప్పలేరు. అందువలన మొట్టమొదట తండ్రి పట్ల నిశ్చయం పక్కా చేయించాలి. మమ్ములను చదివించేవారు తండ్రి అయిన పరమాత్మ. ఇది ఏ మనుష్య మతము కాదు, ఈశ్వరీయ మతం.
క్రొత్త ప్రపంచమైతే తప్పకుండా తండ్రి ద్వారానే స్థాపన అవుతుంది. పాత ప్రపంచ వినాశనం చేయించడం కూడా తండ్రి కర్తవ్యమే. ఈ నిశ్చయము కలగనంత వరకు అది ఎలా జరుగుతుంది అని వారు ప్రశ్నిస్తూనే ఉంటారు. కావున మొట్టమొదట శ్రీమతమును గురించి బుద్ధిలో కూర్చోబెట్టవలసి ఉంటుంది. అప్పుడే వారు మనము తర్వాత చెప్పబోయే అంశాలను అర్థం చేసుకుంటారు. అలా కానిచో ఇది మనుష్య మతము అని భావిస్తారు. ప్రతి మనిషి మతము వేరువేరుగా ఉంటుంది. మనుషుల మతము ఒక్కటిగా ఉండజాలదు. అంటే భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఈ సమయంలో మీకు మతముని ఇచ్చేవారు ఒక్కరే. వారి శ్రీమతంపై నియమానుసారం నడవడం కూడా చాలా కష్టం. దేహి అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. మనం ఆత్మలం సోదరాత్మతో మాట్లాడుతున్నాము అని భావించినట్లయితే ఏ విధమైన కొట్లాటలు పోట్లాటలు జరగవు. దేహ అభిమానంలోకి వచ్చారు అంటే వారు నాస్తికులు అని భావించండి. దేహి అభిమానులుగా కాలేదు అంటే వారు నాస్తికులు. దేహి అభిమానులుగా అయ్యారు అంటే వారు ఆస్తికులు అని భావించాలి. దేహ అభిమానం చాలా నష్టమును కలుగజేస్తుంది. కొద్దిగానైనా కొట్లాడుతూ పోట్లాడుతూ ఉన్నారు అంటే వారిని నాస్తికులు అని భావించాలి. తండ్రిని గురించి తెలియనే తెలియదు. క్రోధభూతం ఉంటే వారు నాస్తికులు అని అర్థం. తండ్రి పిల్లలలో భూతాలు ఎక్కడి నుండి వచ్చాయి? అలాంటి వారు ఆస్తికులు కారు. మాకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంది అని వారు ఎంత చెప్పినా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా మాట్లాడినట్లయితే వారిని రావణ సంప్రదాయానికి చెందిన వారు అని భావించాలి. దేహ అభిమానంలో ఉంటారు. ఎవరిలోనైనా భూతముంది అని గమనించినా లేదా ఎవరి దృష్టి అయినా చెడుగా ఉన్నట్లు గమనించితే వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. భూతము ఎదుట నిలబడితే మీలో కూడా భూత ప్రవేశం జరుగుతుంది. అనగా వికారాలు వచ్చేస్తాయి. భూతము భూతముతో కొట్లాడుతుంది. భూతం వచ్చింది అంటే వికారం. పూర్తి నాస్తికులు అనే అర్థం. దేవతలు సర్వగుణ సంపన్నులుగా ఉంటారు. గుణాలు లేని వారు నాస్తికులు. నాస్తికులు వారసత్వాన్ని కొద్దిగా కూడా తీసుకోలేరు. ఏమాత్రము లోపముండరాదు. అలా కానిచో చాలా శిక్షలు అనుభవించి ప్రజలలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. భూతాల నుండి దూరంగా ఉండాలి. భూతమును ఎదుర్కొంటే ఆ భూతం మీలోకి వచ్చేస్తుంది. అందువల్ల భూతాన్ని ఎప్పుడు ఎదుర్కోరాదు. అలాంటి వారితో ఎక్కువగా మాటలు కూడా మాట్లాడరాదు. తండ్రి చెప్తున్నారు, ఇది భూతాల ప్రపంచం. భూతాలు తొలగిపోనంత వరకు శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. పదవిని కూడా పొందలేరు. యుద్ధమైతే ఒక్కటే. కొందరు రాజులుగా అవుతారు, మరికొందరు ప్రజలు అయిపోతారు. రాజుల ప్రపంచం ఉండేది. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య ప్రపంచం. అందరిలో ఇప్పుడు భూతాలు ఉన్నాయి. భూతాలను తొలగించేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. బాబా మురళీలో చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. రకరకాల స్వభావం కలిగిన వారు ఉంటారు. దానిని గురించి వర్ణించనలవి కాదు. కనుక ప్రదర్శిని మొదలైన వాటిలో మొట్టమొదట తండ్రి పరిచయముని ఇవ్వాలి. తండ్రి ఎంత ప్రియమైన వారు. వారు మనలని ఈ విధమైన దేవతలుగా లక్ష్మీ నారాయణలుగా తయారు చేస్తారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయు వారి మహిమ వర్ణించలేము అని గాయనం కూడా ఉంది. సత్యుగంలో దేవతలు ఉండేవారు అంటే తప్పకుండా సత్యుగం కంటే ముందు కలియుగం ఉండేది. ఈ సృష్టి చక్ర జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అక్కడ ఈ జ్ఞానం దేవతలలో ఉండదు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్గా అవుతున్నారు. తర్వాత పదవి లభిస్తుంది. అప్పుడు జ్ఞానం అవసరమే లేదు. వీరు అనంతమైన తండ్రి. వీరి నుండి 21 తరాలు మీకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? శివబాబాయే మాకు అర్థం చేయిస్తున్నారు అని సదా భావించమని బ్రహ్మబాబా ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉంటారు. శివబాబా బ్రహ్మ శరీరము అనే రథము ద్వారా మీకు చదివిస్తూ ఉన్నారు. వారు మీకు తండ్రి, టీచరు, గురువు. ఇది అనంతమైన చదువు.
ఇంతకుముందు మీరు తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు అని మీకు తెలుసు. ఈ కాలేజీని గురించి ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు. అందువల్ల ఇతరులకు అర్థం చేయించే సమయంలో మంచి రీతిలో వారి మనస్సుకు పట్టునట్లు నూరి నూరి పోయాలి. కృష్ణుని గురించిన మాటే లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. కృష్ణునికి ఎలాంటి చరిత్ర, గొప్పతనము లేదు. చరిత్ర అంతా శివబాబాదే. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా చరిత్ర లేదు. ఉన్న చరిత్ర మనుషులను దేవతలుగా తయారు చేసే ఒక్క శివబాబాదే. వారు విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు. మీరు ఆ తండ్రి శ్రీమతమును అనుసరిస్తారు. ఆ తండ్రికి సహాయకారులుగా ఉన్నారు. తండ్రి రాకుంటే మీరేమీ చేయలేరు. పైసాకు కొరగాని వారి నుండి మీరిప్పుడు విలువైన వారిగా తయారవుతున్నారు. ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థం అనుసారం మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారు కనుక మొట్టమొదట ముఖ్యమైనది తండ్రి పరిచయం. కృష్ణుడైతే చిన్న బాలుడు. సత్యుగంలో అతనికి అనంతమైన సామ్రాజ్యం ఉంటుంది. వారి రాజ్యంలో ఇతరులెవ్వరూ లేరు. ఇప్పుడు ఇది కలియుగం. ఇక్కడ లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పుడు స్థాపన అయిందో ఎవరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం ఉంది కనుక మొదట తండ్రి మహిమను గురించి మంచి రీతిగా అర్థం చేయించాలి. తండ్రి ద్వారానే తండ్రి పరిచయము లభించింది అని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, సర్వుల సద్గతి దాత కూడా నేనే. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని పిల్లలైన మీకు కల్ప కల్పము నేను వచ్చి సలహా ఇస్తాను. అప్పుడు ఆత్మ పతితము నుండి పావనంగా అవుతుంది. ఆత్మ అభిమానీ భవ. ఇతరులను కూడా ఆత్మాని భావించడం ద్వారా మీకు వికారీ దృష్టి ఉండదు. ఆత్మయే శరీరము ద్వారా కర్మ చేస్తుంది. నేను ఆత్మ, వీరు కూడా ఆత్మ. ఇది పక్కా చేసుకోవాలి. మొట్టమొదట మీరు 100% పావనంగా ఉండేవారు. తర్వాత పతితులుగా అయ్యారు. అది మీకు తెలుసు. బాబా రండి అని ఆత్మయే పిలుస్తుంది. ఆత్మ అభిమానిగా పక్కాగా ఉండాలి. ఇతర సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఒకే ఒక్క సంబంధం, సోదరాత్మలు. ఆత్మలైన మీరు మధురమైన ఇంటిలో ఉండేవారు. ఇక్కడికి పాత్రను అభినయించడానికి వచ్చారు. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు. మీలో కూడా ఈ స్మృతి నంబర్ వార్గా ఉంటుంది. భగవంతుడే చదివిస్తున్నారు అని ఎంత ఖుషి ఉండాలి. భగవంతుడు మీకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయినారు. మేము వారిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయము అని మీరు అంటారు. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా, దేహంతో పాటు దేహ సర్వ సంబంధికులను మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. మీరందరూ సోదరులు. కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. అంగీకరించని వారిని నాస్తికులు అని భావించండి. మీరు శివబాబా పిల్లలు కనుక పావనంగా ఉండాలి. తండ్రిని, బాబా మీరు వచ్చి మమ్మలను పావనంగా, విశ్వానికి అధిపతులుగా తయారు చేయండి అని పిలుస్తారు. సత్యుగంలో అయితే పావనంగా అయ్యే విషయమే లేదు. మొదట ఇది అర్థం చేసుకోండి. వీరు శివబాబా. వీరి ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఒకవేళ వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి మొదట తండ్రిని గురించి అర్థం చేసుకోండి అని చెప్పండి. తండ్రి గురించి తెలుసుకోకపోతే ఇక ఆ తర్వాత అర్థం చేయించే అంశాలు వారి బుద్ధిలోకి ఎలా వస్తాయి? మీరు సత్యమైన తండ్రికి పిల్లలు. సత్యాన్నే పలుకుతారు. మీరు ఏ మనుషులకు సంతానం కాదు. మీరు శివబాబా సంతానం. ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. నేను ఏ మనిషికి సంతానం కాదు. నేను ఆత్మ. నేను శివబాబా సంతానం. సోదరులందరి తండ్రి భగవంతుడు అని అంటారు. మనుషులు స్వయాన్ని భగవంతుడని చెప్పుకోలేరు. భగవంతుడైతే నిరాకారుడు. వారే తండ్రి, టీచరు మరియు సద్గురువు. మనుషులెవ్వరూ తండ్రి, టీచరు, సద్గురువుగా అవ్వలేరు. ఏ మనిషి కూడా ఇతరులకు సద్గతిని కలుగజేయలేరు. మనుషులు భగవంతుడిగా అవ్వలేరు.
బాబా పతిత పావనుడు, పతితులుగా చేసేది రావణుడు, మిగిలిన వారంతా భక్తి మార్గంలోని గురువులు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడికి ఎవరు వస్తారు వారి ఆస్తికులుగా అయితే అవుతారు. అనంతమైన తండ్రి వద్దకు వచ్చి వీరు మన తండ్రి, టీచరు, గురువు అని నిశ్చయం చేసుకుంటారు. దివ్య గుణాలు పూర్తిగా అలవడినప్పుడు యుద్ధం కూడా ప్రారంభమవుతుంది. సమయ అనుసారం ఇప్పుడు మేము కర్మాతీత అవస్థను చేరుకుంటున్నాము అని మీరే స్వయంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా కర్మాతీత అవస్థ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది. చాలామందికి సందేశం ఇవ్వాలి. తండ్రి నుండి వారసత్వమును తీసుకునేందుకు అందరికీ అధికారం ఉంది. ఇప్పుడు యుద్ధం చాలా తీక్షణంగా జరుగుతుంది. ఆ తర్వాత ఇక హాస్పిటల్స్, డాక్టర్లు మొదలైన వారెవ్వరూ ఉండరు. పిల్లలైన మీకు సన్ముఖంలో అర్థం చేయిస్తూ ఉన్నారు తండ్రి. మీ ఆత్మ శరీరం ద్వారా 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. కొందరికి 70 లేక 80 జన్మలు కూడా ఉంటాయి. అయితే అందరూ వాపస్ వెళ్ళాల్సిందే. వినాశనమంతూ జరగాల్సిందే. అపవిత్రాత్మలు పరంధామానికి వెళ్ళలేవు. పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి. ఇందులోనే శ్రమ ఉంది. 21 జన్మల కొరకు స్వర్గవాసులుగా అవ్వాలి. ఇది ఏమైనా చిన్న విషయమా? మనుషులైతే ఫలానా వారు స్వర్గస్థులైనారు అని అనేస్తారు. అరే స్వర్గం ఎక్కడుంది? ఏమాత్రం అర్థం చేసుకోరు. భగవంతుడే చదివించి మమ్మలను విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు అని పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఒకటేమో స్థిరంగా ఉండే ఖుషి, మరొకటి అల్పకాలిక ఆనందం. చదువుకొని మీరు చదివించలేదు అంటే ఎలా కలుగుతుంది సంతోషం? అశ్రీ గుణాలను పారదోలాలి. కర్మభోగం ఎంత ఉందో తండ్రి ఎంతగానో అర్థం చేస్తారు చేసినటువంటి పాపాలు. ఇంకా కర్మాతీత అవస్థ రాలేదనేందుకు గుర్తు కర్మభోగం. ఇప్పుడు శ్రమ చెయ్యాలి. మాయా తుఫానులేవి రాకూడదు. తండ్రి మిమ్మల్ని అనేక సార్లు మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారు. ఈ విషయం మీకు తెలుసు. మీకు నిశ్చయం ఉంది. ఇది బుద్ధిలోకి వచ్చిన తండ్రి మనల్ని అనేక సార్లు మనుషుల నుండి తయారు చేశారు దేవతలుగా అనేది గుర్తుకు వచ్చిన అహో సౌభాగ్యం. ఇది అనంతమైన పెద్ద పాఠశాల. అక్కడ హద్దులో చిన్న పాఠశాలలు ఉంటాయి. తండ్రికైతే నేను వెళ్ళి అర్థం చేయించాలి పిల్లలకు అని చాలా దయ కలుగుతుంది. కొందరి నుండి అయితే ఇప్పటి వరకు భూతాలు తొలగిపోలేదు. వారికి ఎలా అర్థం చేయించాలి అని తండ్రికి చాలా జాలి కలుగుతుంది. హృదయంలో స్థానాన్ని పొందేందుకు బదులు క్రింద పడిపోతారు. కొందరి పిల్లలు అనేక మంది కళ్యాణం చేసేందుకు తయారవుతూ ఉన్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా ఏ పని చేయరాదు. ఎవరిలోనైనా ఒకవేళ భూతాలు ప్రవేశించి ఉంటే లేక వారి దృష్టి చెడుగా ఉంటే వారి ఎదుట నుండి ప్రక్కకు తొలగిపోండి. వారితో ఎక్కువగా మాట్లాడరాదు. సెకండ్ పాయింట్, స్థిరమైన ఖుషిలో ఉండేందుకు చదువు పట్ల పూర్తి గమనం ఉంచాలి. అశ్రీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేసి ఆస్తికులుగా అవ్వాలి. వరదానము, నిశ్చయము మరియు నశ ఆధారముతో ప్రతి పరిస్థితిపై విజయం ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. యోగము ద్వారా ఇప్పుడు ఎటువంటి సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలి అంటే ఏదైనా అప్రాప్తి కూడా ప్రాప్తి యొక్క అనుభవం చేయించాలి. నిశ్చయము మరియు నశ ప్రతి పరిస్థితిలో విజయులుగా చేసేస్తుంది. పోను పోను ఎటువంటి పేపర్ వస్తుంది అంటే ఎండిపోయిన రొట్టె కూడా తినాల్సి వస్తుంది. అంటే మొన్నదో ఇలాగా. కానీ నిశ్చయము నశ మరియు యోగం యొక్క సిద్ధికి గల శక్తి ఎండిన రొట్టెను కూడా మెత్తగా చేసేస్తుంది, దుఃఖపడనివ్వదు. సిద్ధి స్వరూపులైన మీరు మీ గౌరవంలో ఉంటే ఎవ్వరూ మిమ్మలను దుఃఖితులుగా చేయలేరు. ఏదైనా సాధనం ఉంటే విశ్రాంతిగా ఉపయోగించుకోండి.
కానీ సమయానికి మోసం చేయరాదు. ఇది చెక్ చేసుకోండి. స్లోగన్: నిమిత్తంగా ఉండి యథార్థమైన పాత్రను అభినయిస్తే సర్వుల సహయోగం యొక్క సహాయము లభిస్తూ ఉంటుంది. అవ్యక్త ఇషారా: అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ కార్యంలోనైనా నవీనత యొక్క ఆవిష్కరణ కోసం ఏకాగ్రత యొక్క అవసరం ఉంటుంది. సైంటిస్టులు ఇన్ని విషయాలను కనుక్కున్నారు అంటే ఏకాగ్రతతోనే. లౌకిక ప్రపంచపు పరిశోధన కానీ ఆధ్యాత్మిక పరిశోధన కానీ రెండింటికి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత అనగా ఒకే సంకల్పంలో స్థితం అవ్వడం, ఒకే లగ్నంలో మగ్నం అవ్వడం. మీ శాంతి స్వరూప స్థితిలో స్థితమైపోతే దీని ద్వారా బుద్ధి భ్రమించడం సహజంగానే వదిలిపోతుంది. దేహము మరియు దేహ ప్రపంచాన్ని సహజంగా మర్చిపోతారు మరియు డబల్ లైట్ ఫరిస్తా స్థితి అనుభవం అవుతూ ఉంటుంది. ఓం శాంతి.